నమస్కారం ప్రజలారా. మన వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఏ విధంగా పనిచేస్తుందో ఏందనేది ఆ పోస్ట్ అప్రూవల్ ఇచ్చేవాడికి ఒరే ఇబ్బంది లేదులే కనుక్కోలేరు పెట్టండి రా అని చెప్తాడా, లేకుండా ఉంటే పెట్టండి మనం ఎర్రి పుష్పాలం అయ్యేది మనకేం కొత్త ఏం కాదులే మీరు చేసే పని మీరు కానివ్వండి అని ఏమన్నా చెప్తాడా ఏందనేది అర్థమే కావడం లేబ్బా. అమ్మని రాంబాబు అని అంటా ఉన్నాడు నాకు అర్థం కాలా అని. మన పార్టీలో ఉండేటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు ఏ విధంగా పనిచేస్తున్నారో మనకు అర్థం కావడంలే. ఇప్పుడు ఏందిరా అంటే ఒక పోస్ట్ వచ్చింది, ఆయన తిలక్ వర్మనా ఎవరో ఉన్నాడు క్రికెటర్, మనకు తెలియదు పెద్దగా, మనం క్రికెట్ గురించి అంత అవగాహన లేనటువంటి మనసులో అవగాహన లేదని ఒప్పుకోవాలా, నేనైతే ఒప్పుకుంటా అబ్బా. సరే పోతే గతంలో మనం కోడికత్తిని ఏ విధంగా డ్రామాగా పేపర్లో రాయించినాం, సోషల్ మీడియాలో తిప్పినాం, అందరూ చూశారు. శనాయన గొడ్డల కేసు నారాసుర రక్త చరిత్ర అని ఏ విధంగా చెప్పినారో అది చూశారు, అందరూ చూసినారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా. అయినప్పటికీ ఇంకా మనకు సిగ్గు రాకపోయా ఏది రాయిని అన్నకు తగిలి మళ్ళీ వేలంపల్లి శ్రీనివాస్కి ఏ విధంగా తగిలిందో చూశారు, సంపూర్ణ మద్యపాన నిషేధాలని ఏ విధంగా చేశామో చూశారు, 3 రాజధానులు ఏ విధంగా కట్టారో నమ్మగలిగినాము, అందరినీ నమ్మగలిగినాము. సరే అధికారమే పోయింది, అధికారం పోయినాకన్నా దానమ్మ ఖాళీగా ఉండడమే. ఇంకనైనా సరే ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయి సోషల్ మీడియాను వాడుకున్నా కూడా ఏ విధంగా వాడాలా ఏందనేది ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోయినావా, అది లేదు. ఇప్పుడు ఆ క్రికెటర్ ఉన్నాడు, ఏదో లోకేష్ గారితో ఏదో ఉన్నాడని నాకు దాని క్రికెట్ గురించి నాకు అవగాహన లేదు. కానీ మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెట్టి ఎర్రి పుష్పాలు అవుతున్నారే అనే బాధ ఒకటి తప్ప ఇంకేమి లే. సరే ఆ తిలక్ వర్మది ఏదో కథ పోస్ట్ ఒకటి పెట్టారు, ఈ పోస్ట్ కూడా ఒకసారి మీరు కూడా చూడండి. ఆడుదాం ఆంధ్రాతో తిలక్ వర్మను గొప్ప ఆటగాడిగా దేశానికి అందించి టీమిండియా విజయానికి కారకుడి అయ్యావు, నీకు ఈ దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది జగనన్న అని ఇది పెట్టారు. ఆడుదాం ఆంధ్ర ఎప్పుడు పెట్టారా? ఆడుదాం ఆంధ్ర ఎలక్షన్ ముందు పోయిన 2023 లాస్ట్లోనో ఏదో అనుకుంటాబ్బా పెట్టారు. పెట్టి ఏమైంది, ఆడుదాం ఆంధ్ర పెట్టారు బాగానే ఉండదు, నేనేం కాదండంలే. 100 కోట్ల స్కామ్ చేశారు. ఎంత? 100 కోట్ల రూపాయల స్కామ్. ఇంకెట్టా మనం దిగిపోతాము, ఇంకా మనం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి లేదు, మనకు మళ్ళా అవకాశం ఉండేటువంటి పరిస్థితులు లేవు అని రోజక్క అప్పటి షాప్ చైర్మన్ ఎవరు మన ఆయన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇద్దరు ఒక కుమ్మక్కై ఆ కిట్లు ఆ కథా వ్యవహారము ఏ విధంగా చేసాం ఆడుదాం ఆంధ్ర అని అందరికీ తెలుసు. ఆడుదాం ఆంధ్ర ద్వారా ఈయన టీమిండియాకి సెలెక్ట్ అయినాడు. ఎప్పటాంచి ఆడుతున్నాడు తిలక్ వర్మ, ఏంది కథ అది ఎవరికి తెలీదా? చూడండి, మీరే చూడండి. ఈ విధంగా మార్ఫింగ్లు చేసి ఫోటోలు పెడితే ఎవడు అంత పనికిమాలి అంత దమాక లేకుండా ఉన్నారు, మన అన్నకు అంత దమాక లేకుండా చూడు. ఏడు ఎవరు ఉన్నింది, ఆయన పక్కన ఫోటో మార్పు ఏ విధంగా చేశారు చూడండి. బతుకు అంతా మార్ఫింగ్ చేసుకొని బతకాల్సిన బతుకు అయిపోయా. ఇకనైనా సరే నేనేం చెప్తానంటే యాడో జరిగిపోయింది, ఏదో జరిగింది, అది మన వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకోవడంలో మనకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మనం గతంలో నమ్మగలిగినాం జగనన్న, నందిని పందిని చేసినాం, పందిని నందిని చేయగలిగినాం. ఇప్పుడు ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేరయా మనల్ని. మనం గతంలో ఏ విధంగా యాక్టింగ్లు చేసాం, ఏ విధంగా నటన రక్తి కట్టించినాం, ఎవడు అందరూ నమ్మినారు కాబట్టే మనకు 151 స్థానాలు ఇచ్చినాయి. ఏ రోజు అయితే మనం సజ్జల భార్గవ్ రెడ్డిని సోషల్ మీడియాలో మనం హెడ్గా పెట్టినామో ఆ రోజే మనకు పట్టింది అమ్మ, ఆ రోజే పట్టిందయ్యా. సో ఇకనైనా సరే మనం ఇటువంటి పోస్టులకు ఎవరు నమ్మరు. మనం ఎంత మేరకు మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, ఎంతవరకు మనం విషయ పరిజ్ఞానం పొంది ఉన్నాం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ నమ్మినారు కాబట్టే మనకు 11 వచ్చినాయి. లేకంటే ప్రతిపక్ష హోదా అన్నా వచ్చుండేది కదా మనకి ఇటువంటి ఏమి రాకపోగా ఇటువంటి అవులే పోస్టులు పెట్టుకొని ఎవడో చేసిన దాన్ని మనం చేసామని చెప్పుకొని ఎవడికో పుట్టిన బిడ్డను మన బిడ్డగానని చెప్పుకోవటం, ఇది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం నాకు ఫోన్ చేస్తారు, నాకు అర్థం కావడంలే ఏందిరా కథ ఏంది ఇదని. ఏందిరా స్వామి మీ పార్టీలో ఉండేవాళ్ళు ఎప్పుడు ఆడుదా ఆంధ్ర, ఎప్పుడు టీమిండియా తరఫున అబ్బాయి ఆడుతాడు, ఏం మాట్లాడుతా అర్థమవుతుందా అంటారు. సో ఇకనైనా సరే రాష్ట్ర ప్రజానీకానికి నేనేం తెలియజేస్తా అంటే మా బతుకులన్నీ ఫేక్ బతుకులే,
మేము 11 స్థానాల్లో ఉన్నప్పుడే ఇటువంటి ఫేకులు చేస్తూ ఉంటే 151 సీట్లు వచ్చినప్పుడు మేము ఎన్ని రకాల ఫేకులు సృష్టించుంటాం, కల్పించుంటామని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏది ఏమైనా కూడా మా వైసీపీ పార్టీ ఫేక్ బతుకుల పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.